హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ మంజుల. మంచిగా ఉన్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను. ఒక గిన్నెలో 1 స్పూన్ గీ వేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి, మీకు ఎంతమందికి వెజిటేబుల్ బిర్యానీ ఇష్టమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు వెజిటేబుల్ బిర్యానీ చాలా ఇష్టం. దానికి కాంబినేషన్ మీరు ఏం వేసుకుంటారో, బిర్యానీకి చికెన్ ఆర్ లేకపోతే పెరుగు ఏది కాంబినేషన్ బాగుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సాజీరా, 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 4 బిర్యానీ ఆకులు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత 4-5 జీడిపప్పులు వేసి కలుపుకోవాలి. జీడిపప్పులు వేసిన తర్వాత 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 క్యారెట్ ముక్కలు తర్వాత 1 ఆలుగడ్డలు వేసుకొని, తర్వాత బీన్స్, అలాగే నానబెట్టుకున్న పచ్చి బఠానీ, తర్వాత ఒక టమాటా వేసుకోవాలి. మిల్లిమిక్కర్లు ఫ్రెండ్స్, నాకు మిల్లిమిక్కర్లు అంటే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత ఒక 2 నిమిషాలు కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు వేసి, కొంచెం గరం మసాలా వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీకి చికెన్ చేస్తున్నాను కాంబినేషన్. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. తర్వాత బిర్యానీ ఈస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.